మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి మేడం. నమస్తే మేడం. నమస్తే నవీన. మేడం, మలి వయసు అంటే 70-60 దాటిన వాళ్ళని మలి వయసు అంటాం కదా. సరే, ఇప్పుడు మామూలుగా కొత్తగా పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళకి దాంట్లో చీటింగ్ కానీ స్కామ్స్ కానీ మనం చాలానే చూస్తున్నాం. కరెక్ట్ ఏజ్ లో 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెళ్లి చేస్తున్నారు. మరి మలి వయసులో కూడా పెళ్లిళ్ళలో కూడా మోసాలు జరుగుతున్నాయి అంటే మీ సమాధానం ఏంటి? మలి వయసులో వాళ్ళని మోసం చేయడం చాలా తేలికమ్మా. ఒకటి, ఇప్పుడు ఆన్లైన్ మోసాలు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఏమంటారు బెట్టింగ్ మోసాలు, మ్యాట్రిమోనీ మోసాలు. కొన్ని మ్యాట్రిమోనీలు అదేదో సినిమాలో కూడా చూస్తాడు. వాడు ఆడగొంతుతో మాట్లాడుతుంటాడు అందరితో. వాళ్ళు ఏమైనా సరే నేను చూస్తానన్నప్పటికీ వాడు స్టాప్ చేసేస్తాడు, సిమ్ మార్చేస్తాడు. కొన్ని చోట్ల ఒక చోట ఎవరినో పట్టుకున్నారు కూడా, 4 ఆడాళ్ళని పెట్టారు. వాళ్ళు వీళ్ళే మెంబర్ గా పరిచయం చేస్తారు. 2 సిమ్లు వేసుకుంటారు. ఆడదాని సిమ్ ఒకటి, వీళ్ళు మ్యాట్రిమోనియల్ సిమ్ ఒకటి. మ్యాట్రిమోనియల్ సిమ్ లో పలానా పంకజ నీతో మాట్లాడుతుంది, అగో ఆవిడ నెంబర్ ఇస్తున్నామని వాడు నెంబర్ ఇస్తారు. ఆవిడ వీడితో మాట్లాడుతుంటుంది, నడిచిన నాళ్ళు మాట్లాడుతుంది. వీడికి కొన్నాళ్ళ పైకి మనం పెళ్లి చేసుకుందాం అంటాడు. అప్పుడు మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు, ఆవిడకి ఖర్చు అవుతుంది, ఏదో క్యాన్సర్ ఇంకోటో చెప్పి నాకు ఇప్పుడు డబ్బు అవసరమైంది అంటుంది. వాడు పిచ్చి మొహంలాగా దీన్ని నమ్మి డబ్బు ఇస్తాడు. డబ్బు ఇస్తే ఆ డబ్బు తీసుకుంటుంది, ఆ సిమ్ తీసి అవతల బారేస్తుంది. దాని తర్వాత ఎన్నిసార్లు పంకజానికి ఫోన్ చేసినా అది ఫోన్ ఎత్తదు, అంతే కదా. ఇలాంటి మోసాలు సీనియర్ సిటిజన్స్ లో ఎక్కువ. ఎందుకంటే వీళ్ళు ఒంటరితనంతో బాధపడుతుంటారు. ఆ ఒంటరితనంలో ఒక తోడు దొరుకుతుంది అని ఒక ఆడదాంతో మాట్లాడినప్పుడు సహజంగా టెంప్ట్ అవుతారు వీళ్ళు, ఆ లోన్లీనెస్ వల్ల. దాన్ని అవకాశంగా తీసుకుని డబ్బులు అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా దాంట్లో కూడా ఇలాంటివి అప్పుడప్పుడు 1-2 జరుగుతుంటాయి. నాకు కూడా బాధేస్తుంది, అది మళ్ళీ ఇలాంటి మోసాలు చేస్తున్నాను. కానీ ఒక వ్యక్తి నేను సింగిల్ అని నీకు ఆధారాలతో సహా చూపించి డెత్ సర్టిఫికేట్ ఇచ్చి నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి మంచి చెడ్డలు నీకేం తెలుస్తాయి? ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నా, కొన్నాళ్ళ పరిచయం అయితే నా మంచి చెడ్డలు నీకు తెలుస్తాయి. ఊరికే కూర్చొని మాట్లాడితే ఎవరికి తెలియవు కదా. అంచేత ఎవరు మంచి ఎవరు చెడ్డ అనేది ఎవ్వరూ చెప్పలేరు. వాళ్ళ అనుభవం మీద వాళ్ళు తెలుసుకోవాల్సిందే. ఇలాంటి మోసాలు మా దాంట్లో కూడా జరిగాయి. వచ్చింది, నేను లివ్ ఇన్ రిలేషన్లో ఉంటాను, నాకు పెన్షన్ వస్తుంది, ఆ పెన్షన్ పోతుంది అంది. సరే అన్నాం, లివ్ ఇన్ రిలేషన్లో ఉంది. ఒక డాక్టర్ గారు, ఆయన ఫేమస్ డాక్టరు, ఆయనతో కొన్నాళ్ళు లివ్ ఇన్ రిలేషన్లో ఉంది. గొడవ వచ్చి విడిపోయింది. ఆయన దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఆమె ఏ రోజు వంట చేయలే, ఆ పని పిల్ల వండుతోంది. నేను కొన్నాళ్ళు పోయాక అడిగాడు, నిన్ను పరిచయం చేసుకున్నప్పుడు నేను చాలా బాగా వంట చేస్తానని చెప్పావు కదా, నువ్వు కమ్మగా ఎప్పుడు వండి పెడతావా అని కూర్చున్నాను, ఈ పని మనిషి కూడా ఎన్నాళ్ళు తింటాను నేను, నువ్వు వంట చేయరాదా అన్నాడు. 15 రోజులు 4 నెలలు పోయాక. అంటే ఆమె ఏం చెప్పిందంటే, నేను వంట చాలా బాగా చేస్తాను నిజమే, అని మీకు వండి పెడతానని నేను చెప్పలేదుగా. ఎంత లాపాయింటి తీస్తా చూడు, నేను బాగా వండుతాను అని చెప్పాను కానీ నీకు వండి పెడతానని చెప్పలేదుగా. అంటే వాడు ఏమనుకుంటాడు, పెళ్ళి అయిన తర్వాత వండుతుందని అనుకుంటాడు, కానీ నాకు వండదు అన్న పాయింట్ వాడికి తట్టలేదు. అసలు అలా అంటుందని ఆమె ఊహించలేదు కూడా, మానేసింది. సరే, గొడవ ఎందుకు అనుకున్నాడు, ఆ పని మనిషి తిండి తింటున్నారు. ఈవేళ పెళ్లి రోజు షాపింగ్కి వెళ్దాం, ఈవేళ మన ఇద్దరం కలిసిన రోజు షాపింగ్కి వెళ్దాం, ఈవేళ నా బర్త్డే షాపింగ్కి వెళ్దాం. రోజు షాపింగ్ పేరు చెప్పి నెలలో 2-3 సార్లు వాడిని తీసుకెళ్ళడం. 2000 చీర చూపిస్తే నేను 2000 చీర కట్టాను, 4000-5000 పెట్టి చీరలు తీసుకోవటం. ఆయన రింగు కొంటానంటే రింగు కాదు నేను గాజులు కొనుక్కుంటానన్నావు. రింగ్ అంటే అరకాస్త పోయింది, గాజులు అంటే 3 కాసులు 4 కాసులు కావాలి. ఇలాగ ఈయన దగ్గర ఉన్న డబ్బులన్నీ కరిగిపోతున్నాయి. ఏదో ఒక పేరు చెప్పి వాడుకుంటుంది. సరే, అయిపోయింది. ఆయన గట్టిగా నిలదీసేపటికి, నాకు పెళ్ళాన్ని పోషించలేని వాడు నువ్వేం మొగుడు అంది. పెట్టే బేడ సర్దుకుంది. ఆయన ఇచ్చే నగలన్నీ పెట్టెలో సర్దుకుని వెళ్ళిపోయింది. వైజాగ్ అనుకుంటా అమ్మాయిది. ఆయన నాకు ఫోన్ చేశాడు, అమ్మ నాకు బీపీలు షుగర్లు ఏమీ లేవు, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత నాకు బీపీ పెరిగింది. ఎందుకంటే ఫ్రస్ట్రేషను, ఈమెతో వాదించలేను, గొడవ పడలేను, చెప్తే వినదు. బజార్కి వెళ్తే 2000 చీర కాదు 4000 చీర కావాలంటుంది, ఉంగరం కాదు గాజులు కావాలంటుంది. ఎంతవరకు నేను డబ్బు ఖర్చు పెడతాను? నాకు కోపం ఎక్కువైపోయింది, నాకు తెలుస్తోంది. నేను హాస్పిటల్లో పనిచేస్తుంటే మా నర్సు కంపౌండర్ కూడా అంటున్నారు, మీ కోపం పెరిగిపోయింది డాక్టర్ గారని. బయట వాళ్ళకి తెలుస్తోంది, నాకు తెలుస్తోంది, కానీ నేనేం చేయను. ఆమె వెళ్ళిపోయింది, పోతే పోయింది, నా డబ్బు పోతే పోయింది, కనీసం ప్రశాంతంగా ఉన్నానమ్మా, మీకు ఇన్ఫార్మ్ చేద్దామని తెలియజేశాను అన్నాడు. సరే, నేను ఆమెకి ఫోన్ చేసి మాట్లాడాను. అవునండి, పిసినారోడు అది ఇదేదో తిట్టింది. పిసినారోడు అయితే నీకు ఇంత ఎందుకు ఖర్చు పెడతాడు? ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఆయన నచ్చలేదు, బయటకు వచ్చేసావు. ఆయన కొన్న నగలు ఎలా తీసుకున్నావు? అవి కూడా అక్కడ పడేసి రాకపోయావా? ఆయన కొన్న వస్తువులు ఆ వ్యక్తి ఎప్పుడైతే వద్దనుకున్నావో, ఆయన కొన్న వస్తువులు కూడా వద్దని ఎందుకు ఇచ్చేయలేదు? నువ్వు ఉన్ననాళ్ళు తిన్నా పోనీ అయిపోయింది అంటే అంది. అవి నా కోసమే కదా కొన్నాడంది. నీకోసమే కొన్నాడు, కానీ నువ్వు కట్టుకుని కళ్ళ ముందు తిరుగుతావు, ఆ నగలు పెట్టుకుని కళ్ళ ముందు కనపడతావని, నీ చదువుకొని వైజాగ్ వెళ్ళిపోతావు అని కొనలేదు కదా. ఆ ఆలోచన ఎందుకు రాలా నీకు? ఆయన పనికిరానప్పుడు ఆయన వస్తువులు కూడా పనికిరావు కదా. ఆయన వస్తువులు ఆయనకి ఇచ్చేయన్న, ఉంటే ఆయనతో కలిసి ఉండు, లేదా ఆయన వస్తువులు ఆయనకి ఇచ్చేయి. ఆయన పనికి రానప్పుడు ఆయన వస్తువులు కూడా ఎలా పనికొస్తాయి నీకన్నా అని ఫోన్ టక్కన పెట్టేసింది.
అంటే నేను చెప్పిన పాయింట్ నచ్చదు, ఎందుకంటే వచ్చిన ఇన్కమ్ కదా. మరి అలాంటి మోసగాళ్ళు ఉంటే ఏమనాలి? ఆ పెద్ద మనిషి ఎవరో ఏదో మాట్లాడుకున్నారు కొన్నాళ్ళు మాట్లాడుకున్న తర్వాత మా అబ్బాయి ఏదో అర్జెంట్ ఉద్యోగానికి ఎడుతున్నాడు, వాడికి 2 లక్షలు కావాలని అప్పడిగింది. పెళ్ళి అవుతుంది కదా, పెళ్ళి అయ్యాక ఇస్తాలే అన్నాడు. కాదు 2 రోజుల్లో వాడు కట్టాలి, పెళ్లి చేసుకుంటాం కదా మనం అంది. ఈయన ఏదో రోజు మాట్లాడుతున్నాడు కాబట్టి తప్పదు, సంబంధం చెడిపోతామని 2 లక్షలు ఇచ్చాడు. 2 లక్షలు తీసుకుంది. 4 రోజులు మాట్లాడాక ఆయన నెంబర్ బ్లాక్ చేసింది. ఆయన ఫోన్ చేస్తే మాట్లాడదు. అప్పుడు కూడా ఇలా యూజ్ చేసుకొని 50 ఏళ్ల తర్వాత 50 ఏళ్ల మా తర్వాత. దగ్గర ఉన్న వాళ్ళందరూ 50 దాటిన వాళ్ళే కదా. అంటే ఆయన కూడా 60 ఏళ్ళ ఉన్నాయి. అదే ముసలాళ్ళు ఏంటంటే వీళ్ళ బలహీనత, ఒంటరితనంతో ఒక తోడు దొరుకుతుందని ఆశతో మాట్లాడతారు. అందరు ఆడవాళ్ళు అంటలేదని నేను, ఈ ఆడవాళ్ళు ఏంటంటే వాడి నుంచి ఎంతవరకు పింగిస్తామా అని వీళ్ళు చూస్తారు. అంటే మలి వయసు పెళ్లిలో కూడా సమస్యలు ఉంటాయి. మోసాలు అన్ని మోసాలు, వయసుల్లో, ఏ సమస్యలు. 25 ఏళ్ల పెళ్లిలో ఉంటాయి, 50 ఏళ్ల పెళ్లిలో ఉంటాయి, అన్నింట్లో ఉంటాయమ్మా. మరి హ్యాపీగా ఉన్న వాళ్ళు లేరా? బోల్డ్ మంది ఉన్నారు. లాయర్ గారును ఇక్కడ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్ ఉంది, పెళ్లి చేసుకున్నారు. మొన్న ఆగస్టు మీటింగ్లో కూడా వాళ్ళు ఎవరో కలిసారు. నిన్ననే ఫోన్ చేసింది ఆవిడ. ఇద్దరు హైదరాబాదే. మేము పెళ్లి చేసుకోవాలనుకున్నామండి, మేము సెటిల్ అయ్యామని. సో హ్యాపీగా ఉన్న కథలు ఉన్నాయి. దాంతోపాటు ఈ మధ్య ఇలాంటి మోసాలు కూడా బయటపడుతున్నాయి. ఇంకా కొంతమంది అంటారు మేడం, ఈ వయసులో పెళ్లిళ్ళు చేసుకోవడం మంచిదే అండి, కాకపోతే ఇలాంటి సమస్యలు ఉంటాయి, మళ్ళీ ఆ హెడ్ ఏక్స్ ఎందుకు, మనకి ఆ వచ్చేవాడు ఎలా వస్తుందో తెలియదు, నాకు మళ్ళీ నెత్తి మీద నేను సమస్యలు పెట్టుకుంటానని కొంతమంది మాట్లాడుతుంటారు. కరెక్టే, కానీ నువ్వు ఒంటరిగా ఉండే సుఖంగా ఉన్నావా? అది సమస్యగా నీకు. ఒంటరిగా ఉంటే సమస్య, నీకు తలనొప్పి వస్తే సమస్య, జ్వరం వస్తే సమస్య, 4 రోజులు బెడ్ మీద ఉంటే సమస్య. ఇప్పుడు నూతిలో దూకుతావా, గోతులో దూకుతావా అంటారు సో మన వాళ్ళు. నువ్వు దూకడం తప్పనిసరి. నువ్వు గంట నుంచున్నా ఎక్కడో అక్కడ దూకకుండా నీ జీవితం వెళ్ళదు. ఇక దూకడం తప్పనిసరి అయినప్పుడు ఈ రెండింటిలో ఎందులో దెబ్బలు తగులుతాయో చూసుకుని అందులో దూకుతాం. ఇప్పుడు గోదావరి స్నానం చేయడానికి వెళ్ళావు కార్తీక మాసం, నువ్వు చలేస్తుందని నువ్వు గంట సేపు నుంచున్నా నీ చలి తగ్గదు కదా. నువ్వు ఒకసారి దూకి మునిగాయి చలి తగ్గిపోతుంది, అప్పుడు చలి అనిపించదు. మునిగిన మొదటిసారే చలి. అంచేత నుయ్యో గొయ్యో ధైర్యం చేసి దూకాలి, ధైర్యంగా సమస్యను పరిష్కారం చేసుకోవాలి. నీకు ఇలాంటివి దొరికితే నాకు ఎందుకు ఈ తలనొప్పి అనుకున్నప్పుడు అసలు ఈ తలనొప్పి బదులు వింటర్గానే ఉండొచ్చు కదా. అది కాదనే కదా 100 మంది ఎలా వస్తున్నారు మా మీటింగ్కు? 100 మంది వస్తారు. ఎందుకు వస్తున్నారు? తెల్లారితే ఓ 50 ఫోన్లు వస్తాయి. ఎందుకు చేస్తున్నారు? ఒంటరితనం భరించలేకే కదా. అంచేత నీ ఒంటరితనమే నీకు బాగుంటే అలా ఉండిపో. కాదు తోడు కావాలి అంటే తోడు తెచ్చుకో. నీ మంచి చెడ్డ తెలీదు, నువ్వు మాట్లాడుకో. ఆ మాటల్లో నీకు 10 రోజులు మాట్లాడితే నీకు తెలిసిపోతుంది. ఆవిడ డబ్బులు అడుగుతుందంటే నీకు నమ్మకం లేదు ఆవిడ మీద, నాకు అక్కర్లేదు ఈ సంబంధం అని చెప్పేసేయి. ఒక ఆయన ఎవరో మాట్లాడాడు మా దాంట్లో, ఆవిడ ఎవరో విశాఖపట్నం నుంచి వచ్చింది, నేను మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం మాట్లాడుకుందాం అంది. నా ఫ్రెండ్కి ఏదో గిఫ్ట్ కొనాలి, బజార్కి వెళ్తూ మాట్లాడుకుందాం అంది. ఆయన బజార్ తీసుకెళ్ళింది, 2000 3000 కొరిగింది. ఇవ్వడం వీళ్ళ తప్పు కూడా. ఆమె బజార్ పని చేసుకుంది, నీకు కాదు కదా, నీకేంటి సంబంధం? ఆవిడ డబ్బు అడిగింది అనుకో, నన్ను ఎందుకు అడుగుతావు? నువ్వు బజార్ వచ్చావు, నువ్వు కొనుక్కున్నావు, సంబంధం లేదని. అలా కూడా కొంతమంది ఉంటారు కదా మేడం, అంటే బిల్డప్, మనం ఎందుకు ఆవిడ అడిగినప్పుడు మనం ఇవ్వాలి. అదే ఇవ్వకపోతే ఎక్కువ మగవాళ్ళలో ఉండే బలహీనత ఇదే. ఆ ఇవ్వకపోతే అది ఏమన్నా అనుకుంటుందేమో అని ఈగో ప్రాబ్లం. నేను పెళ్ళైన తర్వాత అయితే ఏదైనా కొంటాను, పెళ్లికి ముందు నాకు సంబంధం లేదు అని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోయావు? ఆవిడ ఇంత కొరిగిన తర్వాత, డబ్బులు ఫిక్స్ అయిన తర్వాత, ఆవిడ కార్డు అయిపోతే ఫోన్ చేసిండ, నాకు సిమ్ కార్డు అయిపోయింది, నాకు సిమ్ కార్డు వేయించని. ఏమన్నా బుద్ధి ఉందా మనిషికి? సిమ్ కార్డు ఆయన ఎందుకు వేయించాలి? అది 400 ఉంటుంది మహా అయితే. ఆ 400 కూడా డబ్బులు అయిందని ఆయన ఎట్లా డిమాండ్ చేస్తున్నావు నువ్వు? అసలు ఆ పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నావు? ఇక తెలివి వచ్చి ఆవిడ నెంబర్ బ్లాక్ చేశాడు. సో ఇలాంటి మోసాలు చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఎలా తెలుస్తుంది అంటే, నీ తెలివితేటలతో మాటల్లో నువ్వు గ్రహించాలి. వాళ్ళు కూడా మాటల్లో ఎక్కడో అక్కడ బయటపడతారు. ఇప్పుడు హోటల్కి వెళ్దాం రా అంటుంది, బిల్లు నువ్వే కట్టాలి అన్నట్టు. నువ్వు బిల్లు ఎందుకు కడుతున్నావు? నువ్వెందుకు కట్టావు? ఒకసారి నువ్వు కట్టావు, ఒకసారి నేను కడతా. అలా అంటే బాగుండదు కదా. ప్రతిసారి వీడేది. మా దాంట్లో ఎవరో ఒక వైశ్యాస్ ఆయన ఏదో బ్యాంక్లో పనిచేస్తాడు, పేరు ఎందుకులే, వచ్చాడు, చూసుకున్నాడు. ఎవరో ఒక నాన్ బిరామీని ఒక ఆమెతో మాట్లాడాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకుందాం అనుకున్న తర్వాత ఆవిడ ఏమందంటే, పలానా హోటల్కి రండి, అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం అంది. ఈయన సరే అన్నాడు. సాయంత్రం హోటల్కి వెళ్ళాడు. ఆవిడ వస్తూ ఆవిడ సిస్టర్ని కూడా తోడు తెచ్చుకుంది. ఈ సిస్టర్ కూర్చుంటే మనం ఏం మాట్లాడుకుంటాం అనుకున్నాడు. సరే ఏదో మొత్తం మీద కూర్చున్నారు. మాట్లాడడం మొదలు దగ్గర నుంచి చికెన్, మటన్, ఫిష్, నాన్ వెజ్ తింటుంది బాగా. ఈయన తినడు, ఈయనకు హోటల్ కదా, ఈయన తినడు. మొత్తం అన్నీ తెప్పించుకుంది, తిన్నంత తిని మిగతావి ప్యాక్ చేయించి పట్టుకెళ్ళింది. అందులోనే ఆయనకి ఆ మెంటాలిటీ అర్థమైపోయింది. అంటే ఇంకా పెళ్ళే కాలేదు, నువ్వు ఎంతసేపు నా దగ్గర వీలైనంత తినేసి ఇంకా పట్టుకెడదాం అనుకున్నావు అంటే యూజ్ అండ్ త్రో లాంటి మనిషివు నువ్వు. అంచేత ఇలాంటి సంబంధం వద్దన్నాడు. ఆయన రావడం మానేశాడు. మా దానికి కూడా రావడం మానేశాడు ఆయన. దాంతో మాకు ఇంకో నష్టం ఏంటంటే, ఇలా ఏదైనా దెబ్బతిన్న వాళ్ళు మళ్ళీ రారు. ఎందుకంటే తోడు నీడలో ఆడవాళ్ళు ఇలా మోసం చేస్తారు అని ఒక బ్రాండ్ పడిపోతుంది దానికి. అందుకని మనము మాట్లాడుకునేటప్పుడు
కొద్ది మాటల్లో ఏ మాత్రం నీకు అనుమానం వచ్చినా నువ్వు తీసి అవతల పడేసుకో ధైర్యంగా. మగవాళ్ళ బలహీనత ఏంటంటే ఆడదాన్ని కాదనలేని బలహీనత. వాళ్ళతో పెడతారు, వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళతో ఏదో అవుటింగ్ అనుకుంటారు, హోటల్కో సినిమాకో అంటారు. వీళ్ళు బాగా డబ్బులు ఖర్చు పెడతారు. సినిమాకి వెడదామంటుంది, సినిమాకి వెడితే పక్కన కూర్చుంటుంది కదా, నువ్వు టెంప్ట్ అవుతావు. పక్కన కూర్చుంటుంది కానీ నీకు వేసే బిల్లు, నీ సినిమా హాల్ బిల్లు, నీ టికెట్ బిల్లు, నీకు మధ్యలో బ్రేక్లో ఇంటర్వెల్లో బిల్లు, ఇవన్నీ తడిసిమోపుడయ్యాయి. ఈ తడిసిమోపుడు అయిన దానికి నీకేం మిగిలిందంటే పక్కన కూర్చొని భుజం రాసుకోవడం ఒకటి మిగిలింది. దీనికోసం అంత ఇన్వెస్ట్మెంట్ అవసరమా? అందులో ఆ మనిషి తత్వం తెలిసిపోవట్లా నీకు. నిజంగా మొహమాటం ఉంటే దాని టికెట్ అది కొనుక్కుంటుంది, నీ టికెట్ నువ్వు కొనుక్కో, లేదా నీ ఇద్దరికే అది దాన్ని కొనమను. అలా చెప్పలేరు వీళ్ళు, మొహమాటం కదా. నువ్వేమైనా తింటావా అంటే బుర్ర అవుతుంది, చక్కగా అన్ని ఇన్ని మోసుకొని వస్తాడు. బిల్లు నువ్వు కట్టుకుంటున్నావు, అదెందుకు మర్చిపోరు? డబ్బుల కోసమని కాదు నేనేది, వాళ్ళ మెంటాలిటీ. ఆ మెంటాలిటీ అర్థం చేసుకుంటే నువ్వు జాగ్రత్తగా ఉండు. ఓసారి ఇలా చేసిందంటే నువ్వు జాగ్రత్త పడాలి, రెండోసారి జాగ్రత్త పడలేరు. బలహీనత కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసిన వీలైనంత వరకు గొరుగుతుంది. ఇది కాదంటే మళ్ళీ ఇంకోటి చూసుకుంటారు. అసలు ఆడవాళ్ళలో వాల్యూసే పోయినాయి ఏమో అనకూడదు, కానీ వాల్యూస్ లేవు. వీడు కాదంటే ఇంకోటి తేలిగ్గా చూసుకుంటారు. చీరలు మార్చినట్టు మగవాళ్ళని మార్చే కల్చర్ వచ్చేసింది. 25 ఏళ్ల వాళ్ళలో ఏది ఉందో అదే 50 ఏళ్ల వాళ్ళలో కూడా ఉంది. అందరూ అలా ఉన్నారంటే అలా ఉన్న వాళ్ళ సంగతి చెప్తాను. ఇలాగ ప్రత్యేకంగా చీరలు మార్చినట్టు మగవాళ్ళని మార్చడానికి సిగ్గుండక్కర్లా. క్యారెక్టర్ అనేది ఒకటి ఉండాలి ప్రతి మనిషికి కూడా. ఆ క్యారెక్టర్ అనే దానికి ప్రాధాన్యతే పోయింది. ఎప్పుడైతే అది పోయిందో జనాలు ఇలా విచ్చలవిడిగా తిరుగుతూనే ఉంటారు. ఎప్పుడైతే మగవాళ్ళలో ఈ బలహీనత ఉందో వాళ్ళు అలాగే అవకాశం కోసం చూస్తారు. వాళ్ళు అంతే, యూజ్ అండ్ త్రో. నువ్వు ఎప్పుడైతే వాళ్ళకి కాస్త లీనియన్స్ ఇచ్చావో వాళ్ళు చెలరేగిపోతారు. ఆ తర్వాత నాకు 50,000 ఖర్చు అయింది, 30,000 ఖర్చు అయింది, 25,000 ఖర్చు అయింది అని ఎంత ఏడ్ చేయని లాభం? ఓసారి పోయాక రెండోసారైనా తెలివి రావాలి కదా, రాదు. ఇలా ఎంతమందో. థ్యాంక్ యూ. మంచిది.